Hi my dear students, in this video I am going to explain about derivatives market in India. So generally as a fourth semester students, you know about the market. Market is a place where the group of sellers and buyers meet together to exchange something. So generally మనకు తెలిసిన definition about market. సో మార్కెట్ ఈజ్ ప్లేస్. సో ఇక్కడ జనరల్ సొసైటీలో ఒక్కొక్క కేటగిరీని బేస్ చేసుకుని డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ మార్కెట్ కింద మనం డివైడ్ చేయడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ మార్కెట్, వెజిటేబుల్ మార్కెట్, ఫిష్ మార్కెట్, ఇలా. సో ఆ ప్లేస్లో ఏ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ లేదా ఒక కమోడిటీ ట్రేడ్ అవుతుందో దాన్ని బేస్ చేసుకుని మార్కెట్ కింద డివైడ్ చేయడం అనేది మనకు తెలుసు. సో ఇక్కడ కూడా చూస్తే మనకి ఇక్కడ మనం చూస్తున్న ఈ వీడియోలో లేదా ఈ క్లాస్లో డెరివేటివ్స్ మార్కెట్ అన్నాం. డెరివేటివ్స్ మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేబుల్ మార్కెట్ అంటే కాక వెజిటేబుల్స్ సెల్లింగ్ అండ్ బయింగ్ జరిగే ప్లేస్ని వెజిటేబుల్ మార్కెట్ అన్నాం. సో లైక్వైజ్ హియర్ డెరివేటివ్స్ మార్కెట్ మీన్స్ వేర్ ద డెరివేటివ్స్ ఆర్ ట్రేడెడ్, దట్ ప్లేస్ ఈజ్ నోన్ యాజ్ డెరివేటివ్ మార్కెట్ అని చెప్పచ్చు. సో మనం ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో డెరివేటివ్ అంటే ఏంటి, డెరివేటివ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, వేరియస్ టైప్స్ ఆఫ్ డెరివేటివ్స్ ఆర్ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్, డెరివేటివ్ కాంట్రాక్ట్స్ ఏంటి అనేది మనం క్లియర్గా చూసాం. సో అక్కడ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏ ప్లేస్లో అయితే ట్రేడ్ అవుతున్నాయో ఆ ప్లేస్ని డెరివేటివ్ మార్కెట్ అనొచ్చు. మనం సింపుల్గా జనరల్ మీనింగ్ మనం మాట్లాడుకుంటే. సో మనకి ఇక్కడ ఇచ్చిన డెఫినేషన్ చూస్తే కాక ద డెరివేటివ్స్ మార్కెట్ ఈజ్ ద ఫైనాన్షియల్ మార్కెట్ ఫర్ డెరివేటివ్స్ అని. సో జనరల్గా డెరివేటివ్స్ అంటే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ మనకు తెలుసు. సో దాని గురించి ఈ మార్కెట్ను కూడా ఏమంటున్నాం, ఫైనాన్షియల్ మార్కెట్ అన్నాం. ఫర్ డెరివేటివ్స్ అన్నాం. ఫర్ డెరివేటివ్స్ అంటే ఏ ఫైనాన్షియల్ మార్కెట్లో డెరివేటివ్స్ ట్రేడ్ అవుతున్నాయో, ఏ ఫైనాన్షియల్ మార్కెట్లో డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ సెల్లింగ్ అండ్ బయింగ్ జరుగుతుందో, లేదా ఏ ఫైనాన్షియల్ మార్కెట్లో డెరివేటివ్ కాంట్రాక్ట్లోకి 2 or more than 2 persons ఎంటర్ అయ్యి వాళ్ళ యొక్క రిస్క్ని రెడ్యూస్ చేసుకుంటున్నారో ఆ ఫైనాన్షియల్ మార్కెట్ ఏదైతే ఉందో దాన్ని ఫైనాన్షియల్ డెరివేటివ్ మార్కెట్ అంటున్నాం. సో అదే మనం ఇక్కడ డెఫినేషన్లో చూస్తున్నాం. The derivatives market is the financial market for derivatives which are derived from other form of assets అన్నమాట. అండ్ ఇక్కడ డెరివేటివ్ మార్కెట్లో చూస్తే మనకి వేరియస్ సెగ్మెంట్స్ ఉన్నాయండి. దేర్ ఆర్ వేరియస్ సెగ్మెంట్స్ ఆఫ్ డెరివేటివ్ మార్కెట్ ఇన్ ఇండియా అని చెప్పేసి. దే ఆర్ కమోడిటీస్ డెరివేటివ్స్ మార్కెట్, కరెన్సీ డెరివేటివ్స్ మార్కెట్, స్టాక్ మార్కెట్ డెరివేటివ్స్ మార్కెట్ అని. సో మనం ఇందాక చెప్పుకున్నాం కదా, డెరివేటివ్ మార్కెట్ అంటే ఇట్ ఈస్ ద ప్లేస్ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ ట్రేడ్ అవుతున్నాయి. మనకి లాస్ట్ క్లాసెస్లో చూసాం డెరివేటివ్ కాంట్రాక్ట్స్ అంటే ఏంటో. డెరివేటివ్ కాంట్రాక్ట్స్లోకి డిఫరెంట్ కేటగిరీస్ లేదా డిఫరెంట్ టైప్స్ కింద మనం అక్కడ క్లాసిఫై చేసుకున్నాం. సో దాన్ని బేస్ చేసుకుని చూస్తే కాక ఇక్కడ చూడండి 3 కేటగిరీస్గా సెగ్మెంట్స్గా డివైడ్ చేస్తున్నాం మనం. ఇక్కడ ఏంటి, కమోడిటీస్ డెరివేటివ్స్ మార్కెట్ అన్నాం. కమోడిటీస్ డెరివేటివ్ కాంట్రాక్ట్ అనేది ఆ డెరివేటివ్ కాంట్రాక్ట్లో ఏదైతే అండర్లయింగ్ అసెట్ ఉందో ఆ అండర్లయింగ్ అసెట్ కమోడిటీ అయితే
దాన్ని కమోడిటీస్ డెరివేటివ్ అన్నాం. ఆ కమోడిటీ డెరివేటివ్స్ ఎక్కడైతే ట్రేడ్ అవుతున్నాయో, ఏ ప్లేస్లో అయితే ట్రేడ్ అవుతున్నాయో ఆ ప్లేస్ని కమోడిటీస్ డెరివేటివ్ మార్కెట్ అంటున్నాం. అలాగే కరెన్సీ డెరివేటివ్స్ మార్కెట్ సేమ్ వైజ్, కరెన్సీ మీద మనం డెరివేటివ్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతే కాక కరెన్సీ డెరివేటివ్ మార్కెట్ అన్నాం. అంటే లైక్ స్వాప్స్ అనేది ఒక డెరివేటివ్ కాంట్రాక్ట్. ఆ స్వాప్స్లోకి మనం ఎంటర్ అవుతే, లేదా స్వాప్స్ కాంట్రాక్ట్లోకి మనం ఎంటర్ అవుతే దాన్ని డెరివేటివ్ కాంట్రాక్ట్ అన్నాం. ఆ స్వాప్స్ ఎక్కడైతే ట్రేడ్ అవుతున్నాయో అంటే కరెన్సీ మీద అన్నాం, దాని మీద, లేదా 2 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కంట్రీస్ కరెన్సీస్ యూజ్ చేసుకుని మనం డెరివేటివ్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతే కాక దాన్ని స్వాప్స్ అంటున్నాం. సో ఇక్కడ కరెన్సీ రెండు దేశాల యొక్క కరెన్సీ ఏదైతే ఉందో అది యూజ్ చేసుకుని ఎంటర్ అవుతే కాక అది కరెన్సీ డెరివేటివ్ మార్కెట్ అంటున్నాం. అలాగే స్టాక్ మార్కెట్ డెరివేటివ్స్ మార్కెట్ అన్నాం. అంటే స్టాక్ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అయ్యే ఇండిసెస్ అవ్వచ్చు, లేదా ఇండెక్స్ అవ్వచ్చు, లేదా ఏ పర్టికులర్ షేర్స్, లేదా స్టాక్ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ అవ్వచ్చు. వాటి మీద, ఆ స్టాక్ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం డెరివేటివ్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతే కాక అవి స్టాక్ మార్కెట్ డెరివేటివ్ అన్నాం. అవి ట్రేడ్ అయ్యే ప్లేస్ని స్టాక్ మార్కెట్ డెరివేటివ్స్ మార్కెట్ అంటున్నాం. ఇవి జనరల్ సెగ్మెంట్స్ కింద మనం డివైడ్ చేసినాం. అలాగే జనరల్గా చూసుకుంటే కాక ద డెరివేటివ్ మార్కెట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ టూ కేటగిరీస్గా మనం ఇంట్రడక్షన్ ఆఫ్ డెరివేటివ్స్ చెప్పుకున్నప్పుడే చెప్పుకున్నాం. అవేంటివి? ఫస్ట్ వన్ చూస్తే కాక ఎక్స్చేంజ్ ట్రేడెడ్ డెరివేటివ్స్ మార్కెట్, ఓవర్ ద కౌంటర్ డెరివేటివ్స్ మార్కెట్. ఓవర్ ద కౌంటర్ డెరివేటివ్స్ మార్కెట్ అంటే కాక డైరెక్ట్గా ఆ డెరివేటివ్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యే పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మధ్యన డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ జరిగితే కాక అది ఓటీసీ ట్రేడెడ్ డెరివేటివ్స్ అంటాం. అలా కాకుండా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ డెరివేటివ్స్ మార్కెట్ అంటే కాక త్రూ ఎక్స్చేంజ్, అంటే ఏదో ఒక స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా మనం డెరివేటివ్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతే, లేదా ఏదో ఒక స్టాక్ ఎక్స్చేంజ్లో ఈ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ ట్రేడ్ అవుతుంటే కాక అది ఎక్స్చేంజ్ ట్రేడెడ్ డెరివేటివ్ మార్కెట్ అంటాం ఆ ప్లేస్ని. ఎనీ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ఇండియా. ఇవి జనరల్ కేటగిరీస్ ఆఫ్ డెరివేటివ్స్ మార్కెట్స్ ఇన్ ఇండియా. అలాగే పార్టిసిపెంట్స్ ఇన్ డెరివేటివ్ మార్కెట్ అంటే ఎవరు పార్టిసిపేట్ చేస్తారు డెరివేటివ్ మార్కెట్స్లో అంటే కాక 3 కేటగిరీస్: హెడ్జర్స్, స్పెక్యులేటర్, ఆర్బిట్రేజర్స్ అంటారు. ఇవి మనం ఆల్రెడీ స్టాక్ మార్కెట్స్ గురించి మాట్లాడుకునే దాంట్లో, లేదా సెకండరీ మార్కెట్ గురించి మాట్లాడుకునే దాంట్లో అక్కడ ఈ పర్సన్సే ఉంటారు. స్టాక్ మార్కెట్ పార్టిసిపెంట్స్ అని కానీ, లేదా సెకండరీ మార్కెట్ పార్టిసిపెంట్స్ అని మనం వీళ్ళని వింటూనే ఉంటాం. వీళ్ళ యాక్టివిటీ ఏంటనేది అక్కడ క్లియర్గా చూద్దాం. సేమ్ ఇక్కడ కూడా ఈ డెరివేటివ్ మార్కెట్లో కూడా ఈ త్రీ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. వాళ్ళు హెడ్జర్ అన్న ఫస్ట్. హెడ్జర్ ఈజ్ వన్ హూ యూజెస్ ద డెరివేటివ్స్ ట్రాన్సాక్షన్ with the aim to hedge the risk of his earlier position or obligation in the underlying asset. సో హెడ్జర్ అనేవాడు ఒక పర్సన్ ఎవరైతే ఈ డెరివేటివ్ ట్రాన్సాక్షన్ యూజ్ చేసుకుని రిస్క్ని రెడ్యూస్ చేసుకోవాలనుకుంటున్నాడో ఆ పర్సన్ని హెడ్జర్ అన్నాం. సో ఇక్కడ హెడ్జింగ్ అంటే ఏంటో చూస్తున్నాం. హెడ్జింగ్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ రెడ్యూసింగ్ రిస్క్. హెడ్జింగ్ అంటే కాక రెడ్యూసింగ్ రిస్క్ అన్నాం, యాక్ట్ ఆఫ్ రెడ్యూసింగ్ రిస్క్. Okay, and then speculator is one who a position in derivatives to gain from the expected price fluctuations of the underlying asset. అలాగే స్పెక్యులేషన్ అంటే స్పెక్యులేషన్ ఈజ్ ద యాక్ట్ ఆఫ్ జనరేటింగ్ గెయిన్ ఫ్రమ్ ద ప్రైస్ ఫ్లక్చువేషన్స్ ఆఫ్ ఏ షేర్ ఇన్ ఏ పర్టికులర్ మార్కెట్ అంటాం. సో ఎక్కువగా స్టాక్ మార్కెట్లో ఈ స్పెక్యులేటర్ని లేదా స్పెక్యులేషన్ బిజినెస్ని మనం చూస్తుంటాం. సో జనరల్గా స్పెక్యులేటర్ అంటే పర్సన్. ఇక్కడ 3 కేటగిరీస్ కూడా హెడ్జర్, స్పెక్యులేటర్, ఆర్బిట్రేజర్స్ ఇలా పర్సన్స్. వాళ్ళు చేసే యాక్టివిటీని బేస్ చేసుకుని వాళ్ళని 3 కేటగిరీస్గా డివైడ్ చేస్తాం. ఇక్కడ స్పెక్యులేటర్ ఏం చేస్తున్నాడు? స్పెక్యులేషన్ అంటే
మార్కెట్ ఫ్లక్చువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్గా అండర్స్టాండ్ లేదా స్టడీ చేస్తూ ఆ మార్కెట్ ఫ్లక్చువేషన్స్ అంటే చేంజెస్ ఇన్ మార్కెట్ కండిషన్స్ అని చెప్పొచ్చు. ఆ కండిషన్స్ని బేస్ చేసుకుని తన గెయిన్ చేస్తే అంటే మనీ ఎర్న్ చేస్తే గాక ఆ పర్సన్ని స్పెక్యులేటర్ అంటాం. అంటే మార్కెట్ కండిషన్ డౌన్లో ఉంది, ఆ షేర్స్ కొనడం, లేదా మార్కెట్ ప్రైసెస్ హైలో ఉన్నాయి వెంటనే షేర్స్ అమ్మేయడం, అంటే విత్ ఇన్ అవర్స్ ఆర్ విత్ ఇన్ డేస్లోనే కంప్లీట్ చేస్తారు తన బిజినెస్. అంటే విత్ ఇన్ అవర్స్ విత్ ఇన్ డేస్లోనే ప్రాఫిట్ ఎర్న్ చేయడం కోసం లేదా గెయిన్ ఎర్న్ చేయడం కోసం. ఆ గెయిన్ ఎలా వస్తుందంటే కాక మార్కెట్ ఫ్లక్చువేషన్స్ని బేస్ చేసుకుని లేదా ప్రైసెస్ ఆఫ్ షేర్స్ లేదా ప్రైసెస్ ఆఫ్ ఇక్కడ మన డెరివేటివ్స్ చూసుకుంటే కాక ఆ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఆ చేంజెస్ని బేస్ చేసుకుని తను మనీ ఎర్న్ చేస్తే కాక ఆ పర్సన్ స్పెక్యులేటర్ అన్నాం. అలాగే ఆర్బిట్రేజర్స్ అన్నాం. ఆర్బిట్రేజర్ ఈజ్ ద వన్ హూ డస్ ద అప్టైన్ రేస్ ఇన్ జనరేటింగ్ ఆర్బిట్ ప్రాఫిట్ అన్నాం. అలాగే ఆర్బిటేషన్ మీన్స్ బయింగ్ ఏ పర్టికులర్ అసెట్ ఇన్ ఏ మార్కెట్ వేర్ ప్రైసెస్ ఆర్ లో అండ్ సెల్లింగ్ ద సేమ్ ఇన్ అనదర్ మార్కెట్ వేర్ ప్రైసెస్ ఆర్ హై. అలాగే ఆర్బిటేజ్ is the act of having gain from a particular asset by using price differences across two markets అన్నమాట. అంటే టూ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా, అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ సెకండ్ డెఫినేషన్ క్లియర్గా చూడండి. ఆర్బిట్రేషన్ మీన్స్ బయింగ్ ఏ పర్టికులర్ అసెట్ ఇన్ ఏ మార్కెట్ వేర్ ప్రైసెస్ ఆర్ లో అండ్ సెల్లింగ్ ద సేమ్ ఇన్ అనదర్ మార్కెట్ వేర్ ప్రైసెస్ ఆర్ హై. ఒక మార్కెట్లో ఏ షేర్స్ యొక్క వాల్యూ ఎక్కువ ఉందో అవి కొనడం, అలాగే ఇంకొక సేమ్ షేర్స్ని ఏ మార్కెట్లో హై ప్రైసెస్ వస్తున్నాయో అక్కడ అమ్మడం. అంటే తక్కువ ప్రైస్ ఉన్న అక్కడ కొనడం, ఎక్కువ ప్రైస్ ఉన్న దగ్గర అమ్మేయడం చేస్తే కాక ఆర్బిట్రైజర్ అంటాం వాడిని, ఆ పర్సన్ని. అంటే అలా బిజినెస్ చేయడం ద్వారా గెయిన్ చేస్తాయి. ఇక్కడ ఈ 3 కేటగిరీస్ ఆఫ్ పర్సన్స్ను కూడా మనం డెరివేటివ్ మార్కెట్లో చూస్తే వీళ్ళందరూ కూడా వాళ్ళకున్న రిస్క్ని రిడ్యూస్ చేసుకోవడానికి డెరివేటివ్ మార్కెట్స్ని యూజ్ చేసుకుంటున్నారు, రిస్క్ని రిడ్యూస్ చేసుకోవడానికి. సో ఈ 3 పార్టిసిపెంట్స్ మనం డెరివేటివ్ మార్కెట్స్లో చూస్తూ ఉంటాం. ఎవరైతే ఈ ముగ్గురు ఉన్నారో స్పెక్యులేటర్, ఆర్బిట్రైజర్, హెడ్జర్స్, ఈ 3 పార్టిసిపెంట్స్ ఇది జనరల్గా ప్రతి దాంట్లో స్టాక్ మార్కెట్లో అవ్వచ్చు లేదా సెకండరీ మార్కెట్ అవ్వచ్చు, ఈ పార్టిసిపెంట్స్ వీళ్ళే ఉంటారు. సో ఇది డెరివేటివ్ మార్కెట్స్ అండ్ డెరివేటివ్ మార్కెట్ పార్టిసిపెంట్స్ ఇన్ ఇండియా చూస్తే కాక. సో నెక్స్ట్ క్లాస్లో వేరే కాన్సెప్ట్ చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.